మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ ఆడియన్స్ కానీ, సినిమా లవర్స్ కానీ ఎక్కువగా చాలా కాలం పాటు వెయిట్ చేసిన కాంబినేషన్ మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారు. వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో మూవీ సెట్ అయ్యి 11 ఏళ్లయినా మూవీ అఫీషియల్‌గా సెట్ అయ్యి మాత్రం 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిపోయిన మహేష్ గారు ఇంకా రాజమౌళి గారు ఇద్దరు ఖాళీగా ఉన్నా సరే ఎప్పటికొచ్చి మూవీ స్టార్ట్ చేయలేదు. అదేంటి ఏంటనుకున్న టైంలో సడెన్‌గాన మనకు పూజ సెరమనీ అయితే అనౌన్స్ చేశారు. సో, మనకి జనవరి 2న అంటే ఈరోజు పూజ సెరమనీ అయితే అయ్యింది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మహేష్ గారికి ఒక సెంటిమెంట్ ఉంది. అంటే తను పూజ సెరమనీ ఏవైనా అయితే మూవీ స్టార్టింగ్‌కి తను రారు. తను వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో తను రావడం మానేశారు. ఊహించిన విధంగా తను మూవీస్‌కి వేటికైతే రారో అవి హిట్ అవ్వడం మొదలుపెట్టాయి. దానితో ఒక సెంటిమెంట్ కిందైతే మహేష్ గారికి అయిపోయింది. కానీ 10 ఏళ్ల తర్వాత ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి ఎస్ఎస్ఎంబీ 29 పూజ సెరమనీకి మహేష్ బాబు గారైతే రావడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీడియాని కానీ, లేపోతే పీఆర్స్‌ని కానీ ఎవ్వరిని కూడా మనకి పూజ సెరమనీ లొకేషన్‌లో ఫోటోస్ తీయడానికైతే అనుమతించలేదు. కేవలం మనకి రాజమౌళి గారు సెటప్ చేసిన కెమెరామాన్ మాత్రమే ఫోటోస్ తీయాలని చెప్పారంట. మనకి పూజ సెరమనీ అయిపోయి చాలా గంటలైనా సరే ఇప్పటికొచ్చి పూజ సెరమనీ నుంచి ఎలాంటి పిక్స్ కూడా రాలేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అయితే వదులుతున్నారు. సో, మనకి రాజమౌళి గారైతే పూజ సెరమనీ నుండి అయితే లుక్ అనేది కూడా రివీల్ అవ్వకూడదని జాగ్రత్తగా చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి చూడాలి మహేష్ గారిని ఇంకెన్ని రోజులు దాచుతారో, అసలు పూజ సెరమనీ పిక్స్ వదులుతారో లేదో. సో, అది వాళ్ళ అప్డేట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.